హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 3 ఆఫ్ సమ్మర్ 30 డేస్ ఆఫ్ జాబ్ ఛాలెంజ్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి 3 కంపెనీస్ నుంచి మీకు జాబ్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను గైస్. ఫస్ట్ 2 వచ్చేసరికి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి బ్యాంక్ జాబ్ ఆపర్చునిటీ, అది కూడా యాక్సిస్ బ్యాంక్ నుంచి. సో ఈ 3 రోల్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ వాక్ ఇన్ డ్రైవ్కి ఎవరు అటెండ్ అవ్వచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద డీటెయిల్గా చెక్ చేద్దాం. సో బ్రౌజర్ స్టాక్ అండ్ కనానికల్ ఈ 2 కంపెనీస్ నుంచి మనకి రిమోట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అవైతే మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో లేట్ చేయకుండా ఈ 3 నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం గైస్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చెక్ చేయండి. మనం ఈ మే మంత్ అంతా కూడా సమ్మర్ జాబ్స్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. డైలీ మీకు జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి డే 1 డే 2 ఇలాగైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 2 డేస్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఈరోజు వచ్చేసరికి డే 3 అనమాట. లేట్ చేయకుండా ఈ 3 నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి డీటెయిల్గా స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ వాక్ ఇన్ డ్రైవ్ గురించి చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అయితే చెక్ చేద్దాం గైస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ నుంచి మనకి మెగా వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. 5th మే 6th మే ఈ 2 డేస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ నుంచి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు ఈ వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. ప్యాకేజ్ వచ్చేసరికి మనకి పర్ యానంకి 1.75 నుంచి 3 LPA వరకు ఉంటుందని మనకి మెన్షన్ చేశారనమాట. 5th కానీ 6th కానీ మీకు ఏ రోజు కన్వీనియంట్గా ఉంటుందో ఆ రోజు అయితే ఇక్కడ ఇచ్చిన టైమింగ్స్లో అయితే మీరు వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లొకేషన్ మనకి హైదరాబాద్ అనమాట. ఇక్కడ వ్యూ ఆన్ మ్యాప్ క్లిక్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్లో అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి సికింద్రాబాద్ ఇలాగ మనకి మ్యాప్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, లొకేషన్ డీటెయిల్స్. ఈ యొక్క లొకేషన్కి మీరు 5th కానీ 6th కానీ ఏ రోజు అయితే ఆ రోజు మీకు కన్వీనియంట్గా ఉన్న రోజు అయితే వెళ్ళి 9:30 AM నుంచి 5:30 PM వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరుగుతాయి అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి గైస్. అండ్ దీనికి వచ్చేసరికి మనకి హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే హెచ్ఆర్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓపెనింగ్స్ టోటల్ 51 ఉన్నాయని అప్డేట్ చేశారనమాట. క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ, జాబ్ సీకర్స్ ఫర్ ఎంటైర్ హైదరాబాద్ తెలంగాణ మెన్షన్ చేశారు మనకి. అండ్ వీఆర్ హైరింగ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండర్ రిలేషన్షిప్ ఆఫీసర్. ఆర్ఎంకి అయితే వీళ్ళు హైరింగ్ చేస్తున్నారనమాట. ప్రజెంట్ రిలేషన్షిప్ ఆఫీసర్కి, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి ఇలా డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న రోల్కి అయితే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మీకు క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అయితే అటెండ్ అవ్వచ్చు గైస్. ఈ యొక్క జాబ్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే పీజీ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. 12th పాస్ డిగ్రీ చేసిన వాళ్ళు అండ్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డ్రెస్ కోడ్ వచ్చేసరికి మనకి ఫార్మల్ అని మెన్షన్ చేశారు. అండ్ ఫీమేల్స్కి వచ్చేసరికి బ్రాంచ్ సేల్స్ టెలికాలర్ రోల్, మేల్స్కి వచ్చేసరికి బ్రాంచ్ ఫీల్డ్ సేల్స్ అనేవి ఉంటుందని మనకి మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనకి ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి. 1.8 LPAతో పాటు ఫ్రెషర్స్ కంటే 1.8, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 3.5 వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ప్లస్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా ఉంటాయి. శాలరీ అనేది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు గైస్. ఇంటర్వ్యూ లొకేషన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ 10th 12th డిగ్రీ. ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలన్నమాట. బ్రింగ్ ఆల్ అని మెన్షన్ చేశారు మనకి. ఆఫర్ లెటర్స్, ఒకవేళ ప్రీవియస్ కంపెనీస్లో మీరు వర్క్ చేస్తుంటే ఆఫర్ లెటర్ అయితే ఉంటుంది కదా, అవి క్యారీ చేయాలి. లేటెస్ట్ 3 months పే స్లిప్, ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి 5-6 పాయింట్స్ అప్లికేబుల్ అనమాట. రిలీవింగ్ లెటర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేబుల్ అయితే అవుతాయి అనమాట. మీకు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ జాబ్ అనేది రిఫర్ చేయొచ్చు అని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇది గైస్ టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి మెగా వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ అవి చెక్ చేద్దాం. బ్రౌజర్ స్టాక్ నుంచి, ఇంకొకటి కెనానికల్ కంపెనీ నుంచి అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చెక్ చేసినట్లయితే గైస్, బ్రౌజర్ స్టాక్ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే మనకి SDLC రోల్ అయితే రిలీజ్ అయిందనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్. ఇది వచ్చేసరికి ఓన్లీ 2025 గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట.
ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో హైర్ చేసుకుంటున్న కంపెనీ లొకేషన్ మనకి ముంబైలో అయితే ఉంది. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్ అంటే మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ 4 డేస్ అగోనే సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకి రిలీజ్ అయింది. ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అనమాట. సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి సో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఏ టెక్నికల్ ఫీల్డ్ అంటే సో బీఎస్సీ ఐటీ కానీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీటెక్ సిఎస్సి చేసిన వాళ్ళు ఈ యొక్క రోల్కి ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెషర్స్ నుంచి మీకు ఏదైనా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఒక 6 మంత్స్ ఉన్నా కానీ మీరు ఈ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. టెక్నికల్ స్కిల్స్ అనేవి కూడా మనకి మెన్షన్ చేశారనమాట. సో మీకు వచ్చేసరికి కోడింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. ఎస్డిఎల్సి ఫండమెంటల్స్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి. సెలీనియం కానీ అండ్ సో టెస్టింగ్ సంబంధించిన టూల్స్, నోట్ జేఎస్, రూబీ ఇలాంటి టెక్నాలజీస్ అయితే వచ్చి ఉండాలని మనకి మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లోనే మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో టాప్లోనే మనకి అప్లై బటన్ అయితే ఉంటుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి గైస్. ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్, అప్లై మాన్యువల్లీ, యూజ్ మై లాస్ట్ అప్లికేషన్ ఇలా 3 అప్లికేషన్ ఇలా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి మీకు. సో ఏ ఆప్షన్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా 80% డీటెయిల్స్ అనేవి ఫిల్ అయిపోతాయి అనమాట. రిమైనింగ్ ఏవైతే సో డీటెయిల్స్ 20% ఉంటాయి అవన్నీ కూడా మనం డీటెయిల్స్ కరెక్టా కాదా అని రివ్యూ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో న్యూగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు సో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకొని సో ఇక్కడైతే మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి గైస్. లేదు ఆల్రెడీ నేను ప్రీవియస్ బ్రౌజర్ స్టాక్కి అప్లై చేశాను అనుకుంటే సో ఇక్కడ సైన్ ఇన్ బటన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట. ఇప్పుడు సో థర్డ్ నోటిఫికేషన్ కూడా వర్క్ ఫ్రమ్ హోమే మనకి. సో ఆ జాబ్ అప్డేట్ గురించి ఇప్పుడు చెక్ చేద్దాం. సో థర్డ్ వన్ వచ్చేసరికి మనకి కెనానికల్ అనే కంపెనీ నుంచి రిలీజ్ అయింది గైస్. ఇది కూడా హోమ్ బేస్డ్. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు, రిమోట్ రోల్ అనమాట. సో ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ ఈ రోల్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్ అనమాట. గ్రాడ్యుయేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే రిలీజ్ అయింది. ఇది ఏ బ్యాచెస్ కంటే సో ఓన్లీ 24, 25 బ్యాచెస్కి ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశారు. సో 2024, 25 గ్రాడ్యుయేట్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇది కూడా మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేయడానికి కోడింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. వాటితో పాటుగా లినక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కెనానికల్ కంపెనీ అనేది ఎక్కువ సో లినక్స్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. సో లినక్స్ అనేది కూడా మీకు ఉబంటు ఇలా అయితే ఉంటాయి కదా. సో లినక్స్ టూల్ మీకు ఏది వచ్చినా కానీ మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇక్కడ మనకి C++, జావా స్క్రిప్ట్, పైథాన్ ఇలాంటి స్కిల్స్ వచ్చి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో మీరు వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద వర్క్ చేస్తారనమాట. డెవలప్మెంట్ మీద అండ్ లినక్స్ సిస్టమ్స్ మీద అయితే వర్క్ చేస్తారని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి నేను డిస్క్రిప్షన్లోనే సో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. సేమ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ టాప్లో మనకి ఆరెంజ్ కలర్ బటన్ అప్లై అని ఉంటుంది. సో ఈ అప్లై అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అప్లై ఫర్ దిస్ జాబ్ అని వస్తుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు అండ్ మీ రెజ్యూమ్, అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సో ఇక్కడ అటాచ్ అని క్లిక్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇలా బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఆన్సర్ చేసిన తర్వాత సో ఇక్కడ లాస్ట్లో మనకి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సో జస్ట్ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సో ఈ యొక్క కంపెనీకి అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. సో టోటల్ 3 జాబ్ అప్డేట్స్ వచ్చేసరికి సో డే 3లో అయితే అప్డేట్ చేసామన్నమాట. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ డే 4లో అయితే కలుద్దాం గైస్. ఈ 30 డేస్ సిరీస్ కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా ఫాలో అవ్వండి. సో మీకు తప్పకుండా ఏదో ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి గైస్. ఒకవేళ చూస్తున్న మీకు యూస్ఫుల్ లేకపోయినా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్లో ఎవరొకరు జాబ్ కోసం చూసేవాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని సో ఈ యొక్క వాకింగ్ డ్రైవ్స్కి అటెండ్ అవుతారు అండ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అప్లై చేసుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ డే 4లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.